హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా షేర్వా అండి. సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. ఈ రెసిపీ మనకి బగారా రైస్లోకి కానీ అలాగే రోటీస్ చపాతీస్లోకి అన్నిటికీ సూట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ వద్దు, ఇలా డిఫరెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తినరు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. చాలా టేస్ట్ బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా తృప్తిగా తినేస్తారనమాట. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాము. ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి, చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి 2 నుంచి 3 గంటల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, ఇవి మసాలా దినుసుల కోసం అండి. అయితే ఇక్కడ నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒక బాండీలో అయినా చేసేసుకోవచ్చు అనమాట. కుక్కర్ అయితే త్వరగా అయిపోతుంది, అది మీ ఆప్షనల్. సన్నగా తరిగిన పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి పెద్ద సైజుది వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కారం తినని వాళ్ళైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే కారం కావాలి అనుకుంటే ఇంకొక 2 అయినా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసాను. మీ దగ్గర పుదీనా ఉన్నా కానీ పుదీనా యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర, పుదీనా 2 ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకొని ఫ్రై చేసుకోండి. మరీ డ్రైగా ఏమీ ఫ్రై అవసరం లేదు, లైట్గా మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే కుక్కర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా అయిపోతాయి. ఇక్కడ 2 మీడియం సైజు టమాటాలను అయితే నేను కట్ చేసుకొని వేసి సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి మనకి మెత్తబడతాయి. ఈ లోపు అయితే మనము దీంట్లోకి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. మీకు నువ్వులు లేవు అనుకుంటే మీరు గసగసాలైనా తీసుకోవచ్చండి. 2 ఈక్వల్ క్వాంటిటీస్ అయినా 1 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వులు అట్లా తీసుకోవచ్చు. చేంజెస్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి, అలాగే ఒక 5 నుంచి 6 జీడిపప్పు, పల్లీలు, ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, మెత్తటి పేస్ట్ లాగా రావాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటేనే మనకు మెత్తగా వస్తుంది. ఈలోపు మన టమాటాలు కూడా ఇక్కడ మగ్గిపోయినాయి. చూసారు కదా, టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, గరం మసాలా 1 స్పూను, అలాగే జీలకర్ర పౌడరు 1/2 స్పూన్ వేసుకొని కారము పచ్చివాసన పోయే వరకు మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఆయిల్ అనేది వదులుతుందనమాట. ఆయిల్ వదిలినప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. పేస్ట్ అనేది మెత్తగా ఉండాలండి, బరకగా ఉండకూడదు. కొద్దిగా వాటర్ పడుతున్నాయి అంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని కొద్దిసేపు ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పేస్ట్ కాబట్టి మనం హైలో పెడితే అడుగంటిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా మిగిలిపోయింది కదా, 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి దాంట్లో కలిపేసి వేసేసాను అనమాట. చూసారా, ఇంకా చిక్కగా ఉంది. ఇక్కడ మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటండి. మీరు ఎక్కువ జారులాగా కావాలి అనుకుంటే, ఎక్కువ గ్రేవీలాగా కావాలి అనుకుంటే వాటర్ 2-3 కప్పులు వేసుకోండి. మరీ చిక్కగా కావాలి అనుకుంటే 1 కప్పు వరకు వేసుకోండి వాటరు. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ, ఇక్కడ సాల్ట్ చెక్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. కారము, సాల్ట్ ఏమైనా తక్కువ అవుతున్నాయా లేదో చెక్ చేసుకొని వేసేసుకోండి. నేనైతే కొద్దిగా చిక్కటి గ్రేవీ లాగా పెడుతున్నాను అనమాట. వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేయలేదు. ఇప్పుడు తెల్లుతున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి రబ్ చేసేసి వేసేసుకొని మనం దీన్ని బాగా కలిపేసుకొని
కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు అదే బాండీలో కానీ ఇట్లా చేస్తున్నట్లయితే కొద్దిగా ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత చూసారు కదా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత సింపుల్ రెసిపీ అంటే ఇది ఎవరైనా చేసేసేయచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే రాయండి ఎలా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ఆ రెసిపీస్ కూడా ఒకసారి మీరు వాచ్ చేసి మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.